ముద్రగడ దీక్ష కిర్లంపూడిలో తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ముద్రగడ దీక్ష ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ముద్రగడ దీక్ష ప్రారంభమై ఒక గంట గడిచింది. అయితే పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే పోలీసులు ఏ కేసు అరెస్ట్ చేస్తున్నారో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్తే అరెస్ట్ కావడానికి తనకి ఎటువంటి అభ్యంతరం లేదని ముద్రగడ తేల్చి చెప్పారు. అయితే పోలీసుల దగ్గర ఈ కేసుకు సంబంధించిన సమాచారం ఏమీ లేదు. పై అధికారులకు సమాచారం ఇచ్చిన ఇక్కడ పోలీసులు ఆ కేసు వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీలు పంపాలని కోరారు. అయితే ఎఫ్ఐఆర్ నెంబర్లు మాత్రమే ఇక్కడికి పంపించారు వాట్సాప్ లో. ఆ నెంబర్లు చూపిస్తే దానికి ముద్రగడ అంచెలు అంగీకరించలేదు. ఎఫ్ఐఆర్ కాపీ పూర్తి ఈ కాపీ మొత్తం కూడా మాకు ఇస్తే గానీ అరెస్ట్ గా అంగీకరించడం అనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తుని కేసులో ముద్రగడను అరెస్ట్ చేస్తారని ఇప్పటి వరకు చెప్పొచ్చిన పోలీసులు మాట మార్చారు. అమలాపురం పోలీస్ స్టేషన్కి వెళ్లి అమలాపురం పోలీస్ స్టేషన్ లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు, అక్కడ దొమ్మి చేయబోయారు అనే దాని మీద కేసు కట్టాము, దాని మీద అరెస్ట్ చేస్తామని పోలీసులు ఇప్పుడు చెప్పుకొస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ చూస్తా ఉంటే పోలీసులకు వ్యూహం అనేది లేకుండా పోయిందని చెప్పవచ్చు. 2 రోజుల క్రితమే ఈ ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన ప్రకటనను ముద్రగడ చేశారు. అప్పటి నుంచి కూడా పోలీసులు ఈ దీక్షకు సంబంధించి ఎలా వ్యవహరించాలనే మీద ఒక ప్లాను, ఒక పథకం లేకుండా చేసినట్టుగా కనిపిస్తా ఉంది. కనీసం దగ్గర ఆయన మీద ఉన్న కేసుల వివరాలు కూడా లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. పైగా తుని కేసుకు సంబంధించి అయితే తాను అరెస్ట్ అవుతానని ఈ చిల్లర పెట్టి కేసుల్లో అంటే అమలాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళేందుకు అరెస్ట్ చేస్తామంటే తాను అరెస్ట్ అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి తలుపులు వేసుకొని లోపల కూర్చున్నారు ముద్రగడ. మొదటికైతే ఇక్కడ పరిస్థితి ఆసక్తికరంగా ఉంది. ఆయనేమో అరెస్ట్ కు సిద్ధం అంటారు, ఆ కేసు వివరాలు తెలిసే అంటారు. ఈ పోలీసులేమో అమలాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కేసుల్లోనే మాత్రమే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. దానికి ఆయన అంగీకరించని అంటారు. మొత్తానికి చూస్తుంటే పోలీసులకి ముద్రగడ అంచెలకు మధ్య దోబూచులాట జరుగుతా ఉంది. పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. అయితే దానికి సంబంధించిన సరంజామా అయితే వీళ్ళ దగ్గర లేదు. ఆయన అడుగుతున్న ఈ 69 కేసులకు సంబంధించి తునిలో ఏదైతే 69 కేసులు పెట్టారో ఘటనకు సంబంధించి ముద్రగడ మీద ఆ కేసుల వివరాలు ఆయన కావాలని కోరుతున్నారు. ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా లేరు, వీళ్ళ దగ్గర సమాచారం కూడా లేదు. ఏం జరుగుతుంది ఇప్పుడు పరిస్థితి అనేది ఆసక్తిగా ఉంది. ఆయన తలుపులు తీస్తే లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడి అరెస్ట్ చేయాలనేది పోలీసులు చూస్తున్నారు. దీంతో పోలీసులు రాకుండా లోపల తలుపులు బిగించుకొని ముద్రగడ కూర్చున్నారు. దానేమి తప్పించుకోవాలనుకోవడం లేదనేది ముద్రగడ చెబుతున్నారు. మీరు వివరాలు నాకు ఇవ్వండి, అరెస్ట్ చేయండి అనేది ఆయన చెబుతున్న దానికి పోలీసు దగ్గర సమాధానం లేకుండా పోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. 2 అడిషనల్ ఎస్పీలు, ఒక ఓఎస్డి, అలాగే పదుల సంఖ్యలో సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా ఇక్కడ మోహరించున్నారు. ఏమాత్రం ఛాన్స్ దొరికినా కూడా ముద్రగడను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. భోగి చంద్రశేఖర్, ఇప్పటికే అనుచరులు భారీగా కిర్లంపూడికి చేరుకుంటున్నారన్న సమాచారం ఉంటుంది. అయితే పోలీసులు అక్కడికక్కడ నిర్బంధిస్తున్నారన్న సమాచారం కూడా ఉంది. ఏంటి సిచ్యువేషన్స్ ఏంటి? పోలీసులు అయితే నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ముద్రగడ ఇంటి దగ్గర ఒకసారి జనం రావడం మొదలైతే అది ఆగదు. అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది, ఉద్రిక్తకు దారితీస్తుంది. ఫిబ్రవరిలో 4 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. దానికోసమే ముందుగానే ఈ కిర్లంపూడికి 4 మార్గాలు ఉన్నాయి మిగతా ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకోవడానికి. ఆ 4 ప్రాంతాలను పోలీసులు టికెట్లతోటి దిగ్బంధం చేశారు. ఊర్లో కిర్లంపూడికి సంబంధించిన కొద్ది మంది మాత్రమే ఇప్పుడు ముద్రగడ నివాసం వరకు రాగలిగారు. మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఇటు అనుమతించట్లేదు. ఆర్టీసీ బస్సులను కూడా తనిఖీ చేసి మాత్రమే అడుగుతున్నారు. మీడియా ప్రతినిధులు ఎవరైనా ఇటు రావాలంటే వాళ్ళ ఐడి కార్డుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, బండి పేపర్లు, బండికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అని ఇలా 1,00,000 ప్రశ్నలు వేసి మరి వేధించి పోలీసులు వదిలిపెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇంటి దగ్గర ప్రశాంత వాతావరణం. కొద్ది మంది కిర్లంపూడికి సంబంధించిన ముద్రగడ నుంచి మాత్రం ఇక్కడికి చేరుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. భోగి థ్యాంక్ యూ చంద్రశేఖర్. నీకు పడుకునే వద్దు, ఆకలితో మాకు నీకు మాట్లాడలే కదా, నీకు సంబంధం ఏంటి? నీ తోటాడు బోర్డు ముందు బీసీ నాయకులు ఎవరు మాట్లాడింది, నువ్వు కూడా మాట్లాడాలి. నువ్వు బీసీ నాయకుడివే కదా లెక్క, నువ్వు మాట్లాడు కూర్చోవచ్చు కదా. నీకేదో మినిస్టర్ పదవి ఇచ్చారు చంద్రబాబు అనుకున్నావు, ఊరు తెచ్చిపోతాని రిజర్వేషన్ వచ్చిందా వాడి పిల్లలకి స్కాలర్షిప్ వచ్చారు. ఎక్కడ సాగిరి మీలాడు మాట్లాడు లేదా
పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు పిచ్చి మాట్లాడారు సార్. కిర్లంపూడిలో తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం కిర్లంపూడిలో ముద్రగడ అనుచరులు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి? లైవ్ స్టార్ట్ అయింది అర్థం. భోగి ముద్రగడను అరెస్ట్ చేయడానికి ఇక్కడ రంగం సిద్ధమవుతున్నది. పోలీసులందరూ కూడా భారీ ఎత్తున మోహరించడం జరిగింది. ముద్రగడ దీక్ష చేస్తున్న ఇంటికి గుమ్మానికి బయటే ఇక్కడ పోలీసులు కాపు నేతలు కూడా అందరూ కూడా వాగ్వివాదాన్ని దిగుతున్నారు. అయితే పోలీసులు అయితే మొత్తం అమలాపురంలోని మొన్న ఈ ఏడుగురు వ్యక్తులను కాపు గర్జన సందర్భంగా చేసిన అల్లర్లకు సంబంధించి అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే మొత్తం అరెస్ట్ చేసిన నేపథ్యంలో 7గురిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసిన దానికి సంబంధించి ఇక్కడ పోలీసులు అడ్డుకోవడం జరుగుతున్నది. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు పిచ్చి మాట్లాడారు సార్. నీకు పడుకునే వద్దు ఆకుతున్నాడు మాకు నీకు మాట్లాడలే కదా. నీకు సంబంధం ఏంటి? నీ తోటాడు బోర్డు ముందు బీసీ నాయకుడు ఎవరు మాట్లాడింది? నువ్వు కూడా మాట్లాడాను. నువ్వు బీసీ నాయకుడివే కదా లెక్క. నువ్వు మాట్లాడు కూర్చోదు కదా. నీకేదో మిస్ పది ఇచ్చా చంద్రబాబు అనుకున్నావు నువ్వు తెచ్చిపోతానే. జరిగిందో చెప్పండి తప్ప అరెస్ట్ చేయవలసి వస్తే ఈ రోజు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలా. ముసుగురాల్లో 20 మంది గురించి చంద్రబాబు పొట్టును పెట్టుకున్నది. అది చట్టం చంద్రబాబు చుట్టమా మా గౌరవులు చంద్రబాబు నాయుడు ఒకరులా. రెండోదిగా తప్పుడు హామీలు ఇచ్చినందుకు హామీలు అమలు చేయనందుకు చంద్రబాబు అరెస్ట్ చేయాలి తప్ప ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేసే హక్కు దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. అమలాపురంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయటయించినందుకు అక్కడ కేసులు నమోదు చేసాం. ఆ కేసులు అరెస్ట్ చేస్తామని చెప్పి అమలాపురానికి కేసే ఉందండి. మా కుర్రోని తీసుకెళ్ళాడని మేము అరెస్ట్ అవ్వకి వెళ్ళాం. వాళ్ళ కేసు పెట్టిందని వాళ్ళకి కేసు పెట్టి హక్కు ఎక్కడ ఉంది? 69 కేసులు పెట్టారు. వాటిలో ఏదైనా ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చి ఏ స్టేషన్ తీసుకెళ్తున్నాం, ఏ జైలు తీసుకెళ్తున్నాం, ఎక్కడ తీసుకెళ్తున్నాం అనే క్లియర్ గా మాకు రికార్డ్ అనేది కావాలా. ఆసామసిగా ముద్రగడని తీసుకెళ్తాం ఈ ప్రభుత్వం తరం కాదు. 10,000 పోలీసులు కాదు 10 లక్షల పోలీసులు పెట్టుకున్నా ముద్రగడ తరం కాదు. ఇప్పుడు సిఐడి కేసులకు సంబంధించి అరెస్ట్ చేస్తే ఒప్పుకుంటారు. తప్పకుండా సిఐడి డిపార్ట్మెంట్ వచ్చి అరెస్ట్ చేస్తే మేము వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నాం. డీటెయిల్స్ తో సిఐడి రావాలా. ఎవరెవరు వచ్చేసి మొన్న తిప్పి మోసం చేశారు, ప్రతిరోజు మోసం చేయలేరు మమ్మల్ని. 76 కేసులు నమోదు చేశాము. సిఐడి సంబంధించి 69 కేసులు, 7 రైల్వే సంబంధించిన కేసులు నమోదైనాయి అంటారు. మీకు ఎటువంటి ఏమైనా సరే ఎవిడెన్స్ ఎఫ్ఐఆర్ కాపీలు పట్టుకొచ్చి అరెస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఏమీ లేకుండా చేయడం అంటే జరిగే పని కాదు. పక్కన మా వీళ్ళు అరెస్ట్ చేయడంతో పాటు మీడియా అంతటా కూడా ఇక్కడ నుంచి గెంటు వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ నాయకులు ఇది మహా అన్యాయం. ఇది మీడియా వాళ్ళు కూడా పక్క దోహేస్తా ఉన్నారు. మీడియా తప్పుగా ఇస్తా ఉంది. ఇది అన్యాయంగా ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా ప్రజలు చూస్తా ఉన్నారు, పబ్లిక్ చూస్తా ఉంది. ఇంత దారుణం గమనించడం లేదు. అయితే మీడియా వాళ్ళని ఇక్కడ కూడా అడ్డుకోవడం